హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. మొత్తానికి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అయితే దేశానికే ఆదర్శంగా రాష్ట్రంలో కులగణన పూర్తి చేశాం, బీసీలకు రాజకీయంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఈ గతంలో హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగా అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదించాం. త్వరలోనే ఆర్డినెన్స్ ద్వారా చట్టాన్ని సవరిస్తాం అని కూడా ఈరోజు క్యాబినెట్లో చాలా కీలకంగా దీన్ని చర్చించారు. మొత్తానికైతే ఇది బీసీలకు చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ముందు 42% మేము రిజర్వేషన్ కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే దాదాపు వాళ్ళు వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న టైంలో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా వీళ్ళపై చాలా ఒత్తిడి తెచ్చారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. సో దాన్ని మీరు అమలు చేయాలని కూడా వీళ్ళపై ఒత్తిడి తెచ్చారు. సో దీనికి అనుగుణంగా వీళ్ళు కులగణన చేసిన తర్వాత కానీ దేశంలో వీళ్ళు కులగణనతో మొదలుపెట్టి ఇక్కడ తెలంగాణలో కులగణన పూర్తి చేసిన తర్వాత ఈ విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా ఈరోజు క్యాబినెట్లో కీలకంగా చర్చించారు. దీనికి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రివర్గం కూడా ఆమోదించినట్టు తెలుస్తుంది.